బందీల విడుదలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్ గ్రూప్ కు మరోసారి మాస్ వార్నింగ్ ఇచ్చారు. మిగిలిన బందీలను వెంటనే విడుదల చేయాలన్నారు. లేదంటే హమాస్ అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదే తన చివరి హెచ్చరిక అని పేర్కొన్నారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో పోస్ట్ పెట్టారు. బందీలను విడుదలతో పాటు హత్య చేసిన వ్యక్తుల మృతదేహాలను తిరిగి అప్పగించాలంటున్నారు. మాట వినకపోతే హమాస్ అంతు చూస్తానని అన్నారు ట్రంప్. ఒక్క హమాస్ సభ్యుడు కూడా మిగిలడని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. గాజా ప్రజల కోసం అందమైన భవిష్యత్తు వేచి చూస్తుందని హమాస్ సభ్యులు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టండి అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హమాస్ కు ట్రంప్ ఇలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం ఇదేమి మొదటిసారి కాదు. గత ఏడాది డిసెంబర్లో కూడా తీవ్రంగా హెచ్చరించారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందే హమాస్ ఉగ్రవాద సంస్థ చేరలో ఉన్న బందీలను విడిచిపెట్టాలని అల్టిమేటం జారీ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాను అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరి 20న బాధ్యతలు స్వీకరిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. ఈలోపు బందీలను విడుదల చేయాలని తేల్చి చెప్పారు. లేదంటూ నరకం చూపిస్తారని, గతంలో ఎన్నడూ చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఇలా హమాస్ కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు.